మీరు మాకు అనుగ్రహించారు. ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి మొదటి ఆరాధనలో మేమందరం కూడా నీ పరిశుద్ధ ఆలయంలో కూడుకొని ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు సహాయం చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో మేమందరం కూడా నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ లేఖనాలను మేము ధ్యానిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మదేవా మీరు మమ్మల్ని దర్శించండి, మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మీరు మాట్లాడితే మాలో ఉన్నటువంటి అశాంతి తొలగిపోతుంది తండ్రి. మీరు మాట్లాడితే మేము ధైర్యపరచబడతామయ్యా. మీరు మాట్లాడితే మాకు ఆదరణ కలుగుతుంది. మీరు మాట్లాడితే మాలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలన్నీ కూడా తొలగిపోతాయి నాయన. మీరు మాతో మాట్లాడితే మేము స్వస్థపరచబడతాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, శ్రేష్టమైన మీ మాటలను ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. మీరే మమ్మలను దర్శించండి. మీ సన్నిధిలోనికి నడిపించిన ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా ఆశ కలిగిన బిడ్డలు మీ సన్నిధిలోనికి తీసుకుని రండి నాయన. ఆయా కారణమును బట్టి మీ సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి మీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను ఆన్లైన్ ద్వారా కూడా అనేక మంది నీ మాటలు వింటూ ఉండగా బిడ్డలను మీరే దీవించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కూడా అదే రీతిగా లేచి నిలబడి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యాన పాఠంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. మరి ఉదయకాల సమయంలో 83వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్న విజయ్ వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా అందరం కలిసి ఏకీభవించి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 83వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 83వ కీర్తన చదువుకుందాం. దేవా ఊరకుండుకము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండుకము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబులువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకును నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సిసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంట అయ్యిరి. ఓరేబు జేయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకు చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవ, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి ఒగుడాకు వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చున్నట్లు, కారు చిచ్చు కొండలను తగులబెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుముము, నీ సుడిగాలి చేత వారిని భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2024వ సంవత్సరము సెప్టెంబర్ నెల 22వ తారీఖు పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి మొదటి ఆరాధనలో మనం అందరం కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ ఆలయంలో కూడుకొని దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి, అమూల్యమైన అద్భుతమైన దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా అందరం కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. మరి 2024 సంవత్సరంలో గడిచిన దినాలన్నీ కూడా ప్రభు తన రెక్కల చాటు ఆయన భద్రపరిచి ఆయన మనల్ని కాపాడుతూ మనకు మన కుటుంబాలకు ఆయన క్షేమమును అనుగ్రహిస్తూ ఉన్నారు. మన బిడ్డలందరినీ క్షేమంగా ఉంచారు. అందుకొరకు దేవునికి ఎన్నో వందనాలు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాము. అనారోగ్యాల చేత అనేక మంది హాస్పిటల్ పాలై ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నప్పటికీ కూడా స్వస్థత లేని పరిస్థితుల్లో అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది ఈ జ్వరాల చేత, కాళ్ళు నొప్పుల చేత, కీళ్ళ నొప్పుల చేత ఇబ్బంది పడేవారు ఉన్నారు. కొంతమంది దురదృష్టవశాత్తు ఈ జ్వరాల చేత కూడా మరణించేవారు కూడా ఉన్నారు. నిన్నటి దినం విజయవాడలో ఒక సమాధి కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది. పటమట్లో మనకు బందర్ రోడ్లో ఉన్నటువంటి ఈనాడు ఎదురుగా మనకు ఒక సంఘం ఉంది, వర్క్మెన్ పేట అంటారు. బెనిహిల్ అమ్మగారు అక్కడ పనిచేసేవారు. దేవుని బిడ్డలు అక్కడ మరి నిదానం గారని ఒక సంఘ పెద్ద గారు ఉంటారు. సంఘానికి ఆయనే మంచి సహకారంగా ఉంటారు. వారి కుమారులు సురేష్ అని మాకు స్నేహితుడు. వాళ్ళ అమ్మాయి, ఇద్దరే పాపలు, డాక్టర్ కోర్సు చదువుతుంది వేరే రాష్ట్రంలో, 21 సంవత్సరాల వయసు. అక్కడ జ్వరం వస్తే అక్కడ ట్రీట్మెంట్ చేసి విజయవాడ తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఉంది కదా మెడికల్, అక్కడ మంగళగిరిలో, అక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మొన్న సాయంకాలం ఆమె చనిపోయింది. 21 సంవత్సరాల వయసులో డాక్టర్ కోర్సు చదువుకున్నటువంటి పాప, యవనస్తురాలు, కేవలం మరి జ్వరానికి గురి అయ్యి ఆ జ్వరంలోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మరణించడం అనేది నిజంగా కుటుంబాన్ని ఎంత తలదిల్ల చేస్తూ ఉందో చెప్పడానికి వెళ్ళేది. నేను సాయంకాలం వెళ్ళినప్పుడు వారి పరిస్థితి చూస్తే నిజంగా ఎంత బాధ అనిపించిందో, ఎంత బాధాకరమైనటువంటి సంగతినో. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎంత అద్భుతంగా కాపాడుతూ ఉన్నారు. ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు మీరు ప్రార్థన చేయండి. సురేష్ పాప పేరు భావన, దేవుని సన్నిధిలో పిలువబడింది. ఇద్దరే పాపల వారికి. దేవుని బిడ్డలారా, మరి ధనవంతులే, ఎటువంటి ట్రీట్మెంట్ అయినా చేయించడానికి అవకాశం ఉన్నవారు. కానీ ఎంత ట్రీట్మెంట్ చేసినా దేవుని కృప లేకపోతే, దేవుని చిత్తం లేకపోతే మనకు అవకాశం ఉండదు కదా. కాబట్టి వారి కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. మరి అలాంటి దుర్ఘటనలు అనేక చోట్ల జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. జ్వరాల చేత అనేక మంది మరణిస్తున్నారు అని. కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం వహించి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు మరి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ జరిగే హాస్పిటల్స్కి వెళ్లకుండా నిర్లక్ష్యంగా ఉంటూ దేవుని బిడ్డలు చాలామంది సీరియస్ కండిషన్లోనికి వెళుతూ ఉంటారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు, చూసారా. కాబట్టి చిన్న చిన్న జ్వరాలే, లేకపోతే చిన్న చిన్న బలహీనతలే, ఏం కాదులే అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉండి మనం దేవుని బిడ్డలారా నష్టాలకు, కష్టాలకు గురి కాకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, అవకాశాలను బట్టి మనం జాగ్రత్తగా మనం బ్రతకవలసిన వారమై ఉంటున్నాం. సరే, మంచిది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి 107వ కీర్తన తెరచి గమనించాలని దేవుని మాటలు ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ 107వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు పంచమ స్కంధము అని మనకు కనబడుతూ ఉంటుంది. కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క 150 కీర్తనలను కూడా 5 స్కంధాలుగా విభజించారు. అంటే 5 భాగాలుగా విభజించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. మొదటి స్కంధము, మొదటి అధ్యాయం, మొదటి వచనం నుండి 41వ అధ్యాయం వరకు మొదటి స్కంధం, అదే ప్రథమ స్కంధం అని వ్రాయబడుతుంది. ఆ తర్వాత 42వ అధ్యాయం నుండి 72వ అధ్యాయం వరకు ద్వితీయ స్కంధం లేక 2వ స్కంధముగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. ఆ తర్వాత 73వ అధ్యాయం నుండి 89వ అధ్యాయం వరకు తృతీయ స్కంధము లేకపోతే 3వ స్కంధంగా అక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించగలం. ఆ తర్వాత 90వ అధ్యాయం నుండి 106వ అధ్యాయం వరకు చతుర్థ స్కంధము లేక 4వ స్కంధము అని అక్కడ మనం చూస్తాము. ఆ తర్వాత 107వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు కనబడేటువంటి కీర్తనలు పంచమ స్కంధముగా విభజింపబడ్డాయి. 5 స్కంధాలుగా ఈ 150 కీర్తనలు విభజింపబడ్డాయి. అయితే దేవుని బిడ్డల అద్భుతం ఏంటంటే, ఈ 107వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు ఉన్న దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు స్తుతి కీర్తనలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, ఆయన నామాన్ని
కీర్తిస్తూ వ్రాయబడినటువంటి కీర్తనలు ఈ పంచమ స్కంధంలో అనేకంగా మనకు కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నిటిలో కూడా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? పెద్దగా బైబిల్ పరీక్షలు రాస్తున్నారుగా, 1189 అధ్యాయాలు ఉన్నాయి, అంతేనా? ఏమ్మా సండే స్కూల్ టీచర్లు మీరు కూడా మర్చిపోయారా? 1189 అధ్యాయాలు ఉంటాయి. ఈ 1189 అధ్యాయాల్లో 67 పుస్తకాల్లో కూడా 1189 అధ్యాయాలు ఉంటాయి. అయితే వీటన్నిటిలో కూడా పెద్ద అధ్యాయము ఈ పంచమ స్కంధంలోనే మనకు కనబడుతుంది, కీర్తనల గ్రంథంలో. ఏ అధ్యాయం అది చెప్పండి? 119వ కీర్తన. అలాగే దేవుని బిడ్డలారా, ఈ పంచమ స్కంధంలోనే బైబిల్ గ్రంథం అంతటిలో కూడా చిన్న అధ్యాయం మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటది? 118వ కీర్తన, 117వ కీర్తన. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నిటిలో కూడా పెద్ద అధ్యాయము, అలాగే చిన్న అధ్యాయం 119వ కీర్తన, 117వ కీర్తన ఈ పంచమ స్కంధంలోనే మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం అంటే ముందుగానే ఉపోద్ఘాతంలో మీకు చెప్పాను, పాటలు, దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ వారు భక్తుల చేత వ్రాయబడినటువంటి కీర్తనలు ఇవన్నీ కూడా, లేక పాటలు అన్నమాట. కొంతమంది పేర్లు ప్రస్తావించబడ్డాయి, కొంతమంది పేర్లు ప్రస్తావించబడలేదు, తెలియపరచబడలేదు. ఈ 107వ కీర్తన కూడా ఎవరు వ్రాసారు ఇక్కడ మనకు మరి ప్రారంభంలో మనకు కనబడదు, కానీ భక్తుల ద్వారా దేవుడు ఈ కీర్తన వ్రాయించారు. ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథం అంతా మనం చదువుకునేటప్పుడు పాత నిబంధనలు ఎక్కువగా ఇశ్రాయేలు యొక్క చరిత్రే మనకు కనబడుతూ ఉంటుంది. ఇశ్రాయేళ్లను దేవుడు ఏ రీతిగా మరి ఆయన పరిపాలించాడు, నడిపించాడు, విడిపించాడు, ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని వారిని హెచ్చరిస్తూ వచ్చాడు, వారికి సందేశాలను పంపుతూ వచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా కీర్తన గ్రంథం అంటే పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. మొదటి 5 పుస్తకాలు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అన్నమాట, తోరా అంటారు. వారు పాటించవలసినటువంటి ఆజ్ఞలు, విధులు, కట్టడలను గురించి దేవుడు మోషే ద్వారా వారికి అనుగ్రహించేటువంటి 5 పుస్తకాలు, మొదటి 5 పుస్తకాలు. ఆ తర్వాత మనం చరిత్ర గ్రంథాలు మనం చదువుతూ ఉంటాం. తర్వాత రాజులు, సమూయేలు, దినవృత్తాంతాల గ్రంథాలు, ఇవన్నీ కూడా రాజులు వారిని పరిపాలించిన విధానం, ఏ రాజులు వారిని పరిపాలన చేశారు, ఎలా పరిపాలన చేశారు, శత్రువులు వారిని ఏ రీతిగా మరి ఎదుర్కొన్నారు, శత్రువులపైన దేవుడు ఏ రీతిగా వారికి విజయం ఇచ్చాడు, ఏ సందర్భాల్లో ఇశ్రాయేలు ఓటమి పాలయ్యారు అనే విషయాలు దేవుని వాక్యాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత దేవుణ్ణి కీర్తిస్తూ భక్తుల అనుభవాల్లో వ్రాయబడినటువంటి విషయాలు, అనేక విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రవక్తల గ్రంథాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలకు పంపిన సందేశాలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ 107వ కీర్తనలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేళ్ల జీవితంలో లేక ఇశ్రాయేళ్ల పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు, లేక దేవుడు వారి జీవితంలో లేక వారి యొక్క సంతతి ఎడల, వారి యొక్క సంఘము ఎడల, సమాజము ఎడల ఆయన చేసినటువంటి మేలులు, ఉపకారాల్ని ఇక్కడ ఈ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ తరువాత దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి ఏ రీతిగా దేవుని వారు స్తుతించారో, ఆరాధించారో ఆ విషయాలు ఈ 107వ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ వ్రాయబడినటువంటి ఈ కీర్తన గ్రంథాన్ని గనక 107వ కీర్తన మనం ధ్యానించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చేసినటువంటి 7 ప్రత్యేకమైన మేలులు మొదటిగా మనం గమనించవచ్చు. 107వ కీర్తన 2వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును ఈ మాటలు పలుకుదురుగాక అంటాడు. విమోచన, దేవుడు వారికి అనుగ్రహించేటువంటి విమోచనను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, విమోచన అనే మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఇంతకుముందు కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. హోషియా గ్రంథంలో దేవుని బిడ్డ ప్రవక్త అయినటువంటి హోషియాతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నీవు వెళ్ళి ఒక వేశ్యను వివాహం చేసుకోమని దేవుడు చెప్తాడు.
దేవుడు చెప్పాడు గనక ప్రవక్త అయినప్పటికీ కూడా దేవుని మాటకు లోబడి ఒక వేశ్యను అతడు వివాహం చేసుకున్నట్లుగా హోషేయ గ్రంథంలో మనం చూడగలం. వేశ్యను ఎవరైనా వివాహం చేసుకుంటారా? సహజంగా వివాహం చేసుకునేటప్పుడు ముందు అన్ని విషయాలతో పాటు ఏ విషయాలు ఆలోచిస్తారు? పిల్ల మంచిదేనా కాదా, వాళ్ళ ప్రవర్తన ఎలాంటిది అనేది ముందుగా ఆలోచన చేస్తూ ఉంటారు, ఎంక్వైరీ చేసుకుంటారు. మంచివాళ్ళండి, మంచివారు అంటే అప్పుడు ముందుకెళ్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా మరి అనుమానాస్పదంగా ఏదైనా విషయం చెప్పారనుకోండి, ఆడపిల్లల విషయమైనా మగపిల్లల విషయమైనా ఎవరైనా ముందుకు వస్తారంటారా? రారు కదా, మనందరికీ తెలిసిందే. అట్లాంటిది దేవుడే చెప్తున్నాడు, వెళ్ళి వేశ్యను వివాహం చేసుకోమంటే హోషేయ దేవుని మాటకు లోబడి వెళ్ళి ఆ యొక్క వేశ్యను వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత దేవుని బిడ్డలారా ఆయనతో వారి ఇరువురు కూడా కలిసి ఉంటూ మరి కొంతకాలం వారు కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ తరువాత దేవుని బిడ్డలారా ఆమె మరలా మరి బయటకు వెళ్ళి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండగా కొంతమంది ఆమెను పట్టుకొని పోయి మార్కెట్లో ఆమెను అమ్ముతూ ఉన్నారు. ఆ రోజుల్లో మనుషులను కూడా అమ్మేవారు. ఇప్పుడు ఇంట్లో పని మనిషి కావాలంటే ఎంతమందిని అడగాల్సి వస్తుందో, ఎంతమంది కోసం అమ్మ ఎవరైనా వస్తారేమో చూడండి అని వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి. అప్పుడు అట్లాంటిది ఏం లేదు. సంతలో మనకి గొర్రెలు మేకలు గొడ్లు ఎట్లా దొరుకుతాయో మనుషులు కూడా అట్లా దొరికేవాళ్ళు అనమాట, పని చేసేవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. డబ్బుండోళ్ళు పోయి కొనుక్కొచ్చుకోవటమే. ఒక మనిషి అక్కడ ఉందంటే ఇంట్లో పని చేసుకోవడానికి పని చేయగలిగినటువంటి వ్యక్తిని చూసుకోవటం, కొనుక్కొచ్చుకోవటం. మగవాళ్ళు అయినా అనగానే వాళ్ళని బానిసలు అంటారు. వాళ్ళకి ఎటువంటి హక్కులు కూడా ఉండవు. ఆ యజమానుడు ఏది చెప్తే ఆ పని చేయాల్సిందే. చట్ట ప్రకారంగా కూడా వారికి ఎటువంటి హక్కులు ఉండవు. యజమానుడు వారిని కొట్టినా హింసించినా లేక చంపినప్పటికీ కూడా అడగడానికి ఎటువంటి అవకాశం ఉండేది కాదు. అంత దుర్భరమైన జీవితాలు, బానిస జీవితాలు. కాబట్టి ఈమె మార్కెట్లో అలా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆమెను పట్టుకొని పోయి మార్కెట్లో అమ్మకానికి పెట్టినారట. అమ్మకానికి పెట్టారు. అమ్మకానికి పెడితే దేవుడు మరలా హోషేయతో మాట్లాడుతూ అంటాడు, నువ్వు వెళ్ళి నీ భార్య మార్కెట్లో అమ్మబడుతుంది కనుక నువ్వు వెళ్ళి ఆమెను మరలా కొని నీ ఇంటికి తెచ్చుకో అని చెప్తాడు. అలాగే హోషేయ దేవుని మాటకు లోబడి వెళ్ళి ఆ యొక్క దుష్ప్రవర్తన కలిగినటువంటి ఆ యొక్క తన భార్యను మరలా డబ్బులు ఇచ్చి కొని మరలా విమోచించి ఇంటికి తెచ్చుకుంటాడు. దానినే ఏమంటారంటే విమోచన అన్నమాట. అంటే వాస్తవంగా తన భార్య తనకు చెందినదే, కానీ ఆమె వేరే వారి చేతుల్లో బందీగా ఉన్నప్పుడు, అతనికి దూరమై దురవస్థలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి వెల ఇచ్చి మరలా ఆయన కొనుక్కున్నాడు. దానినే విమోచన అంటారు, విమోచించుట అంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు దేవుడు వారిని విమోచించినటువంటి విధానం మనకు కనబడుతూ ఉంటుంది. అందుకనే యెహోవా వారిని విమోచించాడు అనేక సార్లు. ప్రత్యేకంగా 430 సంవత్సరాలు ఐగుప్తుల యొక్క బానిసత్వములో వారు నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి వారిని విడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. విమోచకుడు, విమోచకుడు. కాబట్టి దేవుడు వారిని విమోచించిన విధానం ఎంత శ్రేష్టమైందో కదా. అలాగే మనం కూడా దేవుని చేత విమోచించబడిన వారం అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో అనేక పర్యాయాలు ఆ మాట మనకు కనబడుతుంది. మీరు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడిన వారు కాదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడిన వారు అంటారు పౌలు గారు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనల్ని దేవుడు వినిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెండి బంగారము లేక ద్రవ్యము అనే వాటిని బట్టి ఆయన మనల్ని విమోచించలేదు, కానీ తన అమూల్యమైనటువంటి తన రక్తము చేత ఆయన మనల్ని విడిపించాడు, విమోచించాడు. కాబట్టి మరలా మనం దాసులము కాకుండా ఉండాలి అని అంటాడు. ఆయన చేతులతోనే ఆయన మనల్ని నిర్మించాడు. ఆయన ఆత్మనిచ్చి మనల్ని ఈ లోకంలో బ్రతికింపజేస్తూ ఉన్నాడు.
దేవుని బిడ్డలారా, మనం పాపమునకు అమ్మబడిన వారముగా ఉన్నామట. దేవుని వాక్యంలో రాయబడుతుంది. దేనికి అమ్మబడ్డాం చెప్పండి? పాపానికి అమ్మబడ్డాం. సాతాను యొక్క బందీలుగా మనం ఉన్నాం. సాతాను బంధకములలో మనం ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనల్ని విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చి మన పాపము నుండి ఆయన మనల్ని విమోచించారు, మనకు విడుదలనిచ్చారు. ఆయన వెల చెల్లించాడు అనమాట. తన అమూల్యమైన రక్తమును మన పాప ప్రాయశ్చిత్తార్థముగా ఆయన చెల్లించినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం వెలగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఇశ్రాయేలును విడిపించినట్లుగా ఆయన మనల్ని విడిపించినాడు. ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన మొదటి మేలు ఏంటంటే దేవుడు వారిని విమోచించాడు. ఆ తర్వాత 3వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుంటే ఈ 107వ కీర్తనలోనే తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగును చేసిన వారు ఆ మాట ఆయన పోగు చేశాడట. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే. చప్పట్లు కొడదాం అందరం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము అందరం పాడదాం. అందరికి వచ్చిన పాటేగా చప్పట్లు కొడదాం. వాడని ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ భూ ప్రపంచం మీద అనేక మనుష్య జాతులుగా పిలువబడేవారు ఉన్నారు. కానీ యూదులు పొందినటువంటి శ్రమలు కానీ యూదులు అనుభవించినటువంటి దేవుని బిడ్డలారా దుర్మర్భమైన పరిస్థితులు కానీ ఎవరు అనుభవించినట్లుగా చరిత్రలో మనకు కనబడదు. ఎంత దుర్భరమైన పరిస్థితులు అంటే చెప్పడానికి వీల్లేదు. ఈనాటికి కూడా మనకు స్వాతంత్ర్యం వచ్చినటువంటి తరువాత కొద్ది సంవత్సరాలకే వారు కూడా స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయబడ్డారు. ఇశ్రాయేల్ చాలా చిన్న దేశం, మొత్తం కలిపి మన కృష్ణా జిల్లా అంత ఉంటుందో ఉండదో. కానీ ఇప్పుడు మనం ఇందాక ధ్యాన పాఠంలో చదువుకున్నాం కదా, అసలు ఇశ్రాయేలును పేరు భూమి మీద లేకుండా చెయ్యాలి అని, వారిని ఆ సంతతే లేకుండా చేయాలని ఎంతమంది నియంతలుగా పిలువబడిన వారు, ఎంతమంది ఇశ్రాయేలును లేకుండా చేయాలనేటువంటి శత్రువులు వారిని ఇబ్బంది పెట్టారో, వారిని మీద యుద్ధం చేశారో చెప్పడానికి వీల్లేదు. చరిత్రలో ఇశ్రాయేలు చేసిన యుద్ధాలు ఎవరు కూడా చేసి ఉండరన్నమాట. వారు ఎదుర్కొన్నంతమంది శత్రువులు ఇంకెవరు కూడా ఎదుర్కొని ఉండరు. ఇప్పటికీ ప్రజెంట్ ఇప్పుడు కూడా దేవుని బిడ్డల భయంకరమైనటువంటి యుద్ధం ఇజ్రాయెల్ దేశంలో జరుగుతూనే ఉంది. అనేక మంది ఆ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా దేవుని బిడ్డల వారిని నిర్మూలన చేయాలి అని, ఇశ్రాయేల్ దేశాన్ని పాడు చేయాలని దేవుని భయంకరంగా వారి మీద దాడి చేస్తూ వస్తూ ఉన్నారు. సంవత్సర కాలంగా దేవుని బిడ్డల పాలస్తీనులకు తర్వాత ఇశ్రాయేలుకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు అనమాట. పాలస్తీనులను సపోర్ట్ చేసే అనేక మంది హిజ్బుల్లా అని, తర్వాత హమాస్ అని,
తర్వాత లెబోనోన్లో ఉండేటువంటి కొంతమంది తీవ్రవాదులు అటువంటి వారు, కొన్ని దేశాలు, ఇరాన్, ఇరాక్, తర్వాత లెబానాను, ఇంకా అనేక దేశాలు అందరూ కూడా కలిసి వారి మీద యుద్ధం చేయడానికి, వారిని నియంత్రించడానికి ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నిజంగా దేవుని ఏర్పాట్లో, దేవుని కాపుదలలో వారు సంరక్షించబడుతూ ఉన్నారు కనుక నిజంగా వారు ఇప్పటికీ భూమి మీద నిలిచే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుడు వారిని అనేక సందర్భాల్లో దేవునికి అవిధేయులుగా ప్రవర్తించినప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం వారు చేసినప్పుడు దేవుడు వారిని చెదరగొట్టేశాడంట. అన్యజనుల్లోనికి వారిని దేవుడు చెదరగొట్టేశాడు అని దేవుని వాక్యంలో మనం చదువుతాము. తూర్పునకు, పడమటనకు, ఉత్తరమునకు, దక్షిణమునకు దేవుడు నానా దేశములకు వారిని చెదరగొట్టేశాడట. నానా దేశాలు దేవుని బిడ్డలు ఎక్కడకు వెళ్ళారో కూడా తెలియనటువంటి పరిస్థితి. వారికి కలిగినటువంటి ఆ శ్రమలను బట్టి, హింసను బట్టి, శత్రు భయాన్ని బట్టి వారు అనేక ప్రాంతాలకు తరమబడినారు, పారిపోయారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? వారందరినీ మరలా ఒక చోట ఆయన పోగు చేసి ఒక దేశంగా దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను ఆయన పోగు చేసినాడు. ఒక రాజ్యముగా వారు ఏర్పడ్డారు. అమెరికా యొక్క సహకారంతో, ఇంకా మరికొన్ని దేశాల సహకారంతో వారు దేవుని బిడ్డను ఒక దేశముగా ఏర్పడడానికి అవకాశం కలిగినప్పుడు ఆయా దేశాల నుండి తండోపతండాలుగా ఏ దేశాలకు వారు చెదరిపోయారు. తూర్పు దేశాల నుండి, పడమటి దేశాల నుండి, ఉత్తర దక్షిణ దేశాల నుండి యూదులైన వారందరూ కూడా తమ స్వదేశాలకు వెళ్ళిపోయినారు. వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టేసి వారందరూ ఒకే స్థలానికి చేరుకున్నారు. ఇశ్రాయేలు దేశముగా ఏర్పడి ఒక నేషన్గా దేవుని బిడ్డలారా ఈ రోజున ప్రపంచానికే ఒక ఆశీర్వాదకరమైన దేశంగా వారు ఏర్పాటు చేయబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేక మంది శత్రువులు వారిని సంహరించడానికి, నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా ఇజ్రాయేలు దేశము వారు, ఆ ప్రజలు ఆవిష్కరణలు చేసినన్ని ఆవిష్కరణలు ఈ లోకంలో ఎవరి వల్ల కూడా జరగలేదు. దేవుని బిడ్డలారా ఎంత టెక్నాలజీ, ఎంత జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చారు అంటే, దేవుని బిడ్డలారా అందరూ కూడా ఆశ్చర్యపోయే, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి జ్ఞాన సంపత్తిని దేవుడు వారికి అనుగ్రహించారు. నోబెల్ బహుమతి అని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారం అన్నమాట. ఆయన ఎక్కువ నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరంటే ఇజ్రాయెల్ దేశస్తులే. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు, కానీ వేళ్ల మీదే లెక్క పట్టవచ్చు ఆ యొక్క నోబెల్ బహుమతి పొందినటువంటి వారి. కానీ ఇజ్రాయెల్ దేశంలో అయితే అనేక మంది ఎక్కువ దేశాల్లో, అంటే ఎక్కువ నోబెల్ ప్రైజులు పొందినటువంటి వారు ఎవరంటే ఇజ్రాయెల్. అంత జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహించినారు. అందుకని ఇక్కడ వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఈ భక్తుడు వ్రాసిన మాట ఏంటంటే, యెహోవా వారిని పోగు చేశాడు, చెదరగొట్టబడినటువంటి వారిని అని. చెదరిపోయిన వారిని పోగు చేశాడు. పోగు చేయువాడు ఆయన. కుటుంబాలు కూడా చెల్లాచెదరైపోయి, భార్య ఒక రీతిలో, భర్త ఒక రీతిలో, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో కలిసి ఉండలేక, కలిసి ఉన్నప్పటికీ కూడా మనసులు కలవకుండా, అర్థమవుతుందా, చెదిరిపోయిన వారుగా ఉంటారు. ఆయనకు ఒక కొండ, ఈయనకు ఒక కొండ పెట్టుకొని వండుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, ఒకే ఇంట్లో ఉంటారు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య సమాధానం లేక చెదిరిపోయినటువంటి వారు, కుటుంబాలను విడిచి వెళ్ళిపోయేటటువంటి వారు, రక్త సంబంధీకులు, బంధుమిత్రులు, అన్నదమ్ముల మధ్య ఐక్యత లేక, తల్లిదండ్రుల మధ్య, భార్య బిడ్డల మధ్య లేక భార్య భర్తల మధ్య ఐక్యత లేక ఇబ్బంది పడి చెదిరిపోయేటటువంటి వారిని కూడా పోగు చేయగలిగిన వాడు ఎవరు చెప్పండి? మన ప్రభువే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పోగు చేసేవాడు. ఆయా దేశాలకు చెదిరిపోయిన వారిని ఏ రీతిగా ఆయన పోగు చేశాడో ఆ రీతిగా ఆయన మనల్ని కూడా ఆయన పోగు చేసే దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మొట్టమొదటిగా యెహోవా వారిని విడిపించాడు, రెండవదిగా యెహోవా వారిని పోగు చేశాడు. తర్వాత 107వ కీర్తన 6వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుంటే, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి, యెహోవా వారి ఆపదలలో నుండి వారిని
దేవుడు ఏం చేశాడు? వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. అదే మాట 13వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. చూడండి, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. 19వ వచనంలో కూడా అదే మాట కనపడుతుంది. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడట. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి మన ఆరాధించే దేవుడు ఎవరంటే ఆపదలలో నుండి మనల్ని విడిపించే దేవుడు. ఆపదలో కష్టకాలములో వారు ఏం చేశారంట? యెహోవాకు మొర్ర పెట్టారు. కష్టదినమున మనం కృంగిపోకూడదు, కలవరపడిపోకూడదు. కష్టాలు కలిగినప్పుడు దేవుని బిడ్డలారా దేవునికి మొర్ర పెట్టే ఆ యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసే అనుభవం, దేవుని బిడ్డ మన యొక్క కష్ట నష్టాలను చెప్పుకొని ఆయన సహాయాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన మనల్ని విడిపిస్తాడనమాట. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగిల్చే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగిల్చే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు చరిత్ర మనం పరిశీలన చేసినప్పుడు క్షేమకాలంలో దేవుని వదిలిపెట్టేసేవాళ్ళు. క్షేమం కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాళ్ళు దేవునితో తిరిగి ప్రార్థన చేసేవారు, పశ్చాత్తాపడి. ఐగుప్తుల యొక్క బానిసత్వంలో వారు నలిగిపోయినప్పుడు 430 సంవత్సరాలకు దేవుడు జ్ఞాపకం వచ్చాడేమో, అప్పుడు మొరబెట్టడం మొదలుపెట్టారంట, దేవునికి విజ్ఞాపన చేయడం మొదలుపెట్టారట. అప్పుడు దేవుడు వారిని విడిపించడానికి వారి కొరకే మోషేను దేవుడు పుట్టించినాడు అని దేవుని వాక్యంలో చూస్తాము. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అన్ని సంవత్సరాలు 430 సంవత్సరాలు దేవుడు తన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, నలిగిపోతూ ఉన్నప్పుడు అట్లా చూడకుండా ఎందుకున్నాడు? వారిని విడిపించకుండా ఎందుకు ఆయన ఆలస్యం చేశాడు అని మనం అనుకుంటాం. చూస్తానే ఉన్నాడు, కానీ ఏం చేయాలి చెప్పండి? వారు దేవుని తట్టు తిరిగి ఆయనకు మొర్రపెట్టడం లేదనమాట. అందుకనే వారికి కష్టం కలిగినప్పుడు దేవుని తట్టు తిరిగి దేవుని బిడ్డలారా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని వారు మొర్రపెట్టడం ప్రారంభించినప్పుడు అప్పుడు దేవుడు వారిని బట్టి ఆయన కార్యం చేయడానికి కదిలించబడ్డాడు. మన జీవితాల్లో కూడా అంతే. చాలాసార్లు అనుకోండి, ఎన్ని కష్టాలు పడుతున్నాను, నేను శ్రమలు పడుతున్నాను, ఇబ్బందులు పడుతున్నాను, దేవుడు నన్ను చూడ్డా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. జ్ఞాపకం చేసుకుంటాడు, చూస్తూనే ఉంటాడు. కానీ నువ్వు దేవుని తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతారు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు. అర్థమవుతుంది కదా, దానికి వేరే ఏం లేదు ఆప్షన్. నీ తట్టు నేను తిరగనయ్యా, నువ్వే నా తట్టు తిరిగి నా పట్ల కార్యం చేయమంటే చేయడు ఆయన. ఎందుకయ్యా ఈ కష్టాలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ శ్రమలు అని మనం అనుకుంటూ ఉంటాం. మనకు మనమే బుద్ధిహీనంగా తెచ్చుకునేది. 10వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుంటే, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని యొక్క తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను అంటాడు. ఎందుకు వస్తున్నాయి నీ కష్టాలు? నీతిమంతులకి ఆపదలు కదులుగుతాయి. అయితే నువ్వు జీవించేది నీతి కలిగిన జీవితమా లేదా? లోపాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి ఆలోచన చేసుకోవాలి.
నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉంటూ దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతుకుతూ కష్టాలు పడుతున్నావు ఏమికో కలవరపడాల్సిన అవసరం లేదు. దేవుడు తప్పకుండా నీతిమంతులకు ఆయన వారి కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మదిని ఆయన అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో చదువుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. నీతిమంతుల యొక్క కష్ట దినములను ఆయన పోగొడతాడట, ఆయన కల్పించుకుంటాడు. కానీ నీవు దేవుని ఆజ్ఞలను తృణీకరించి 10వ వచనంలో మనం చదువు, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా మహోన్నతుడైన దేవుని తీర్మానమును నీవు తృణీకరిస్తే బాధ చేత ఇనుప కట్ల చేత నీవు బంధింపబడి చీకటిలోను మరణాంధకారములోను నీవు తల్లడిల్లిపోతావు అన్నాడు దేవుడు. నీ బాధ కారణం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలకు లోబడబడమే. దేవుని మాట వినవు, దేవుని మాటలు వెనక నెట్టేస్తావు, చెప్పినా కూడా వినవు. ఎన్నిసార్లు చెప్పినా దేవుని వాక్యంలో నా మాటలను నువ్వు వెనకకు త్రోసివేసేదవు. సామెతల గ్రంథంలో ఉంటుంది, నా మాటలు నువ్వు వెనక్కి త్రోసివేస్తావు. అందుకని అంటాడు, నువ్వు పిలిచినా నేను పలకను అంటాడు, నువ్వు చెయ్యి జాపినా నేను లక్ష్య పెట్టను అంటాడు. నేను చెప్పిన బోధ ఏది కూడా నీవు వెనక నువ్వు ప్రక్కకు త్రోసేస్తున్నావు గనక, నేను గద్దింపగా లోబడకపోతే నేను గద్దించినా నువ్వు లోబడడం లేదు గనక, కాబట్టి మీకు అపాయం కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా నీకు అపాయం కలిగితే నవ్వుతాడట దేవుడు, నీ తెక్కెట్టాగా అనగాలని. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఎవరైనా వారి ఇష్టం వచ్చినట్లుగా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ చేస్తున్నారు అనుకోండి, ఏమనుకుంటాం? ఇటు తెక్కానికిందిరా బాబు అంటాం కదా. అట్లాగే దేవుడు కూడా అంటాడంట, దేవుడు ఏం చేస్తాడంట, అపహాస్యం చేస్తాడంట మన కష్టం వచ్చినప్పుడు. ఆయన మాట వినకుండా, ఆయన మాటలకు లోబడకుండా, ఆయన ఆజ్ఞలను తృణీకరించి మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ శ్రమలకు గురి అయి కష్ట నష్టాలతో ఇబ్బందులతో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, రోగాల చేత మనం తల్లడిల్లుతూ ఉన్నప్పుడు దేవుడు నవ్వుతాడని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం చేయాల్సింది ఏంటో తెలుసా? దేవునికి మనం మొర్ర పెట్టాలంట. మొరపెట్టేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక అనుభవం ఏంటంటే, అప్పుడు మనం ఒక తీర్మానం కూడా చేసుకోవాలి. ప్రభువా, నీ ఆజ్ఞలకు నేను లోబడతానయ్యా, నీ మాటకు నేను విధేయత చూపుతాను అని తీర్మానం చేసుకొని అప్పుడు మనం దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం ప్రారంభిస్తే, అప్పుడు దేవుడు మన మొర్ర ఆలకించి మన పాపములను ఆయన క్షమించి మనకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పాపం అంతా నీలోనే పెట్టుకొని, నీ అవిధేయత అంతా నీలోనే ఉంచుకొని దేవుని మాట వినకూడదు, దేవుని తీర్మానాలని ప్రక్కన నెట్టేస్తావు. అప్పుడే ప్రార్థన చేస్తావు, ప్రభువా ఈ కష్టంలో ఉన్న అన్నాయన, ఆపదలో ఉన్న అన్నాయన, శ్రమల్లో ఉన్న అన్నాయన నాకు సహాయం చేయమంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? వినడంట. మన ప్రార్థన వినను అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేళ్ల చరిత్రలో మనం గమనించేది ఏంటంటే, వారు దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి కష్టకాలంలో దేవునికి వారు విజ్ఞాపన చేసినప్పుడు వారి ఆపదల్లో నుండి దేవుడు వారిని విడిపించినాడు. నువ్వు కూడా ఎన్నో ఆపదల్లో పట్టుబడి ఉంటున్నావేమో, గాఢాంధకారములో మరణాంధకారములో కుట్టుమిట్టాడుతున్నావేమో, శ్రమ దుఃఖము వేదన నిట్టుబొర్పుతో నీ జీవిత దినాలు గడుపుతున్నావేమో, ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమై అప్పుల పాలై తిప్పల పడతా, దేవుని బిడ్డలారా ఆరోగ్య సమస్యల చేత పీడించబడతా కలవరపడుతున్నావేమో నాకైతే తెలియదు. నీవు దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన తీర్మానమునకు నీవు కట్టుబడి కనుక ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీతిమంతుల కష్ట దినములను ఆయన పోగొట్టి దేవుడు వారికి సంతోషమును అనుగ్రహించేవాడు, సహాయం చేసేవాడని దేవుని వాక్యంలో మనం చూస్తాము. కాబట్టి ఆపదల్లో దేవుడు వారిని ఏం చేశాడంట? విడిపించాడు అనే మాట దేవుని వాక్యంలో మనం చదువుతాం. మొట్టమొదటిగా యెహోవా వారిని విమోచించాడు. రెండవదిగా వారు చెదిరిపోయిన వారిని దేవుడు వారిని ఆయన పోగు చేశాడు. మూడవదిగా ఆపదలలో నుండి దేవుడు వారిని విడిపించాడు. నాలుగవదిగా మనం గమనించినప్పుడు 107వ కీర్తన 7వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుంటే, వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను వారిని నడిపించెను. 30వ వచనంలో కూడా మరి ఒక మాట మనకు కనపడుతుంది, చూడండి. అవి నిమ్మళమైన వాని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు వారిని నడిపించెను. దేవుడు వారిని నడిపిస్తున్నాడు అంట.
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడినా వెన్ను తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. పాటలు భలే పాడతాం. నడిపించు నానావా నడి సాంద్రం. అందరు రానోళ్ళు ఎవరు ఉంటారు? కానీ దేవుని బిడ్డలారా, దేవునితో కూడా నడిచే అనుభవం మన జీవితాల్లో ఉండడంలా, విశ్వాసుల జీవితాల్లో అనుభవాల్లో. హానోకును గురించి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసు? అతడు దేవునితో కూడా నడచినవాడు అని వ్రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మరణం చూడకుండా కొనిపోబడినటువంటి మనుషులు ఇద్దరే కనపడతారు పరిశుద్ధ గ్రంథంలో. ఒక ఆయన ఎవరో హానోకు, రెండవ ఆయన ఏలియా. హానోకును గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే అతడు దేవునితో కూడా నడిచినవాడు అని. సన్నాసిలాగా భార్య పిల్లలు లేకుండా సంసార జీవితం లేకుండా లేడు ఆయన. కుటుంబస్తుడిగానే ఉన్నాడు, భార్య ఉంది, బిడ్డలుంది, కుటుంబ జీవితాన్ని గడుపుతూనే ఉన్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా దేవునితో కూడా నడిచాడంట. దేవునితో కూడా నడిచినాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన చెయ్యి విడిచిపెట్టేసి మనం ప్రక్కకు పరిగెత్తితే ప్రమాదాలకు గురవుతాం. గుర్తుపెట్టుకో. ఆయన మనల్ని తన చిత్తానుసారమైన మార్గములో, క్షేమకరమైన మార్గములో, ఆశీర్వాదకరమైన మార్గములో ఆయన ఎరిగిన బిడ్డలమైన మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన చెయ్యి వదిలిపెట్టేసి మనం పరిగెత్తామనుకోండి, ఆయన చెయ్యి వదిలిపెట్టేసి ప్రక్కదారికి వెళ్ళిపోయామనుకోండి, మనమే ప్రమాదాలకు గురవుతాం. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. చాలా సందర్భాల్లో అదే జరుగుతుంది. రూతు గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు నయోమి ఎలీమెలకు చేసిన పని ఏంటో తెలుసండి? యోధా బెత్లెహేములో దేవుని ప్రజల మధ్య కరువైనా కష్టమైనా అక్కడే ఉన్నారు. అందరూ కూడా అక్కడే, వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు, పోషించబడతా ఉన్నారు. కానీ ఈ నయోమి ఎలీమెలకి ఏమనుకున్నారు తెలుసా? ఏడే ఉండి ఇన్ని బాధలు పట్టం ఎందుకు, ఆ పక్కన ఉన్న పొరుగు దేశం మోయాబు దేశానికి వెళదాము, అక్కడ చక్కగా ఈ కరువు కాలం అంతా కూడా క్షేమంగా బ్రతకొచ్చు అనుకొని దేవుని ప్రజల మధ్య ఉండకుండా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదకరమైన స్థలంలో ఉండకుండా ప్రక్కకి వెళ్ళిపోయినారు. సమృద్ధి కలిగిన వారుగా వెళ్ళారని దేవుని వాక్యంలో వ్రాయబడింది. సమృద్ధి కలిగి ఉంటే ఇంకా సమస్య ఏముంటుందండి? అక్కడే ఉండి చక్కగా పోషించబడవచ్చు కదా. అంతా కోల్పోతే వెళ్ళారంటే దానికి అర్థం ఉంటుంది. సమృద్ధి కలిగే ఉన్నారంట. నయోమే చెప్తుంది, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని అంటాడు. మోయాబు దేశానికి వెళ్ళేటప్పుడు సమృద్ధి అంటే అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఏమి లేని వాళ్ళందరూ అక్కడే ఉంటే సమృద్ధి కలిగిన నయోమి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ప్రక్కకి అంటే తన సొంత ఆలోచన. దేవుడు వెళ్ళమని చెప్పాడా? లేదు కదా. వెళ్ళింది, క్షేమంగా ఉంటాను అనుకుంది, సౌఖ్యంగా ఉంటాను అనుకుంది. దేవుని ఎరిగిన బిడ్డే, దేవుని ఆరాధించేదే, దేవుని ప్రజల మధ్య నివసించేటువంటిది. కానీ తన సొంత నిర్ణయం తీసుకొని ప్రక్క దేశానికి వెళ్ళిపోయినప్పుడు జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు కదా. భర్త చనిపోయినాడు, 2 కుమారులకు వివాహం చేసింది, సంతానం లేకుండా ఇద్దరు కుమారులు కూడా పోగొట్టుకోవలసిన పరిస్థితి. నయోమి చెప్పినటువంటి మాటల్లోనే మనం అనుకుంటే దేవుడు నన్ను రిక్తురాలునిగా దేవుడు చేయలా, దానికి తానే చేసుకుంది. దేవుణ్ణి విడిచిపెట్టేసే వాళ్ళకి కలిగే పరిస్థితి అదే. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును అని దేవుని వాక్యంలో వ్రాయబడి, దేవుడు మనల్ని ఆయన మార్గంలో నడిపిస్తూ ఉండగా ఆయన చెయ్యి వదిలేసి మనం ప్రక్కకి వెళ్ళిపోతే లోకానుసారంగా బ్రతక. కొంతమంది నమ్ముతారు, బాప్తీసం తీసుకుంటారు, దేవుని బిడ్డలుగా బ్రతకడానికి తీర్మానం చేసుకొని చక్కగా మందిరానికి వస్తా చక్కగా దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించి అనుభవంలో బ్రతుకుతూ ఉంటారు. బ్రతుకుతూ ఉన్నప్పుడు సాతానుడు ఏంటంటే వలేస్తూ ఉంటాడు, వదిలిపెట్టండి నిన్ను, దేవుడు నమ్ముకున్నాడు కదా వీళ్ళ జోలికి వెళ్ళకూడదని.
వాడు రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటాడు. గురి చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా, సాతాను యొక్క కుతంత్రాలకు లొంగిపోతారు, పట్టబడిపోయి నమ్మి బాప్తీసం పొంది రక్షించబడి దేవుని ఆరాధించే అనుభవం నుండి తొలగిపోతారు, వెళ్ళిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోతారు. మరలా ఏ పాపాన్నైతే వారు విడిచిపెట్టారో, ఏ ఏ విషయాలను వారు తృణీకరించి దేవుని దగ్గరకు వచ్చారో, మళ్ళీ వాటిని చేయడానికి, వాటిని అవలంబించడానికి వాళ్ళు పూనుకుంటారు. కొంతకాలం బాగా నడిచినటువంటిది బండి, తర్వాత పడుతుంది దెబ్బ. ఎట్లా దెబ్బ తెలుసా అండి, మళ్ళీ తిరుగు లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టి మనం ప్రక్కకు వెళితే మనకే శ్రమలు కొని తెచ్చుకున్నాం. కాబట్టి దేవుడు మనల్ని నడిపించే దేవుడు. ఒక తల్లి తన బిడ్డను ఏ రీతిగా చేయబట్టుకొని నడిపిస్తుందో దేవుడు కూడా మనల్ని నడిపిస్తాడు. ఇశ్రాయేలు అనేక సార్లు వారు శత్రువుల చేతికి అప్పగించబడడానికి, లేక వారు బానిసలుగా ఇతర ప్రాంతాలకు వారు బందీలుగా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని చెయ్యి వారు విడిచిపెట్టి దేవుని మార్గంలో నుండి వారు తొలగిపోవటను బట్టి అనే విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా అంతే. నువ్వు నమ్మి బాప్తీసం పొంది రక్షించబడిన నీవు దేవుని మాటకు లోబడకుండా, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపకుండా, నీ ఇష్టానుసారంగా నీ సొంత ఆలోచన ప్రకారం కనుక నువ్వు భక్తి చేద్దాం, లేకపోతే ముందుకు వెళదాం అనుకున్నావా, నలగొడతాడు దేవుడు. నేను శ్రమల పాలవుతావు, ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వే పెద్ద తెలివిగలదానివి, నేను నా మాట నేను నెరవేర్చుకుంటాను, నేను తెలివితేటలు నాకు బాగుండి అనుకోబాక. దేవుని చేతుల నుంచి తప్పించుకోవడం ఎవరికి కూడా సాధ్యం కాదు కదా. ఆయన త్రాసు కరెక్ట్గా ఉంటుంది. నిన్నైనా నన్నైనా ఎవరినైనా ఆయన న్యాయంగా ఆయన తీర్పు తీర్చేవాడుగా అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డల యెహోవా వారిని నడిపించాడు అనే మాట మనం చదువుతాము. తర్వాత 107వ కీర్తన 9వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుకుంటే, యెహోవా వారిని తృప్తిపరిచినాడు అనే మాట 9వ వచనంలో చూడండి. ఆ మాట మనం చదువుకుందాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మేలుతో నీ హృదయమును ఆయన తృప్తిపరిచే దేవుడట. 103వ కీర్తన. తృప్తి కలిగేంత మేలు. భోజనం చేస్తాం రోజు, కానీ తృప్తిగా ఎప్పుడు భోజనం చేస్తాం? ఈరోజు చేస్తాం. ఏ రోజు చెప్పండి? ఆదివారం. ఎందుకని? ఆదివారం స్పెషల్ ఉంటుంది కాబట్టి. రోజు అరసోడు వండుకుంటే ఈరోజు ఏం చేయాలి? కసిన ఎక్కువ పోయాలి బియ్యం. ఆడవాళ్ళకి తెలుసులే, కూరను బట్టి బియ్యం పోస్తారు. పచ్చడి అంటే కసిన బియ్యం తగ్గిస్తారు. మాసం కూర అయితే కసిని ఒక గుప్పుడు బియ్యం ఎక్కువ వేస్తారు. ఎందుకంటే తెలుసు అనమాట, కూర బాగుంటే ఒక ముద్ద ఎక్కువ తింటారు. అంటే ఏంటన్నమాట, భోజనం చేస్తాం కానీ తృప్తిగా భోజనం చేయడం వేరనమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని మేలుతో తృప్తిపరచాడండి. ఏదో భోజనం పెట్టి తృప్తిపరచడం కదా. అన్నదానం అని అందరూ అన్నదానాలు చేసేది ఎందుకంటే, మనిషిని ఏమిచ్చి కూడా మనం తృప్తిపరచలేమంట. డబ్బు ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా, ఆస్తిపాస్తులు ఇచ్చినా తృప్తిపరచలేం. అర్థమవుతుందా? ఒకసారి ఒక అడుక్కున్నామా చెయ్యి చెప్తే 20 రూపాయలకి అది ఇచ్చా, తీసుకో అని ఇచ్చేసింది. ఊరిని 20 రూపాయలు ఇస్తే ఏంటి, 20 రూపాయలు కొన్ని నిజాలు అంటే తీసుకో అంటుంది. తీసేసుకున్నా. ఎట్టా పైకి అసలు నా దగ్గర ఉండలా, వెళ్ళిపోయింది. మరి ఆమె రేంజ్ ఏంటో నాకు అర్థం కాల. ఆమె రేంజ్ ఏంటో మరి 50 ఇయ్యాలో 100 ఇయ్యాలో అంటే తృప్తి లేదన్నమాట. దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని బిడ్డలారా డబ్బుతో మనుషుల్ని మనం తృప్తిపరచలేము. అందుకని డబ్బులు ఎవరికి ఇయ్యరు. ఒక 100 ఇచ్చామనుకో, లేదా 200 ఇచ్చామనుకో, 500 ఇచ్చామనుకోండి, ఇంతేని ఇచ్చేది. ఇప్పుడు మొన్న వరద వచ్చి కొట్టుకుపోతుంటే ఎకరానికి 10,000 అన్నారు కదా ముఖ్యమంత్రి గారు. 10,000 ఏం సరిపోతాయి అంటున్నారు. లేకపోతే ఇంకా ఇస్తే ఇంకేం అయ్యేనా ఇంకా కావాలంటారు. డబ్బులు ఇచ్చి మనం ఎవరిని కూడా తృప్తిపరచలేము. వస్త్రాలు ఇచ్చి కూడా తృప్తిపరచలేము. వస్త్రాలు ఇచ్చినా కొంతమందికి వాళ్ళకి ఇష్టమైతే కట్టుకుంటారు, లేకపోతే పక్కన పడేస్తారు. కాబట్టి ఏం చేస్తారు, భోజనం పెట్టి తృప్తిపరచాలనుకుంటారు. అందుకని అన్నదానం అయితే కడుపు నిండా భోజనం పెడితే ఇక ఆడ అవడగడ అంటారు. తిన్న కడుపు నిండిన తర్వాత ఇంకేమైనా కావాలంటాడా? అడగడగా. అందుకని అన్నదానం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ దేవుని బిడ్డలారా, అన్నం పెట్టో లేకపోతే వస్త్రాలు ఇచ్చో డబ్బులు ఇచ్చి కాదు, మేలుతో దేవుడు మన హృదయాలను ఆయన తృప్తిపరిచే దేవుడు అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. మేలులన్నీ చేయవాడు మన ప్రభువు, బాధలన్నీ తీర్చే దేవుడు ఆయన. కాబట్టి యెహోవా వారిని తృప్తిపరిచి ఉన్నాడు. ముందుకు వెళ్ళిపోదాం. 107వ కీర్తన 20వ వచనంలో మనం చదువుకుంటే,
అక్కడ ఆయన- వ్రాయబడిన ఆయన మాట తన- మనకు కనపడుతుంది. ఆయన తన ఆయన వాక్కును పంపి తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారిని బాగు చేశాను ఆయన అనే వారి- మాట కనపడుతుంది. ఏం పంపంట? తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేశాడు. కొన్నిసార్లు అనారోగ్యాలతో బాధపడేటప్పుడు మనం ఎవరో ఏదో మన మధ్య మనకు చేయాలని ఆశపడతాం. ఆ నయమాన్ ఏమనుకున్నాడు? ఆయన వచ్చి నా తల మీద చెయ్యేసి నన్ను తల ఆడించి నన్ను ఊపుతాడేమో, కింద పడేస్తాడేమో అనుకున్నా. అదేం చేయకుండా పోయి యోర్దాన్ నదిలో పోయి మొరగమని చెప్పాడు. ఏంటి నేనంటే అంత లెక్కలేనితనంగా ఉన్నాడు, నేను ఒక దేశానికి సైన్యాధిపతిని కదా, కనీసం నా దగ్గరకు రాకుండా నన్ను పలకరించకుండా నా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయకుండా నా శరీరం మీద తన చేతిని ఆడించకుండా ఏదో ఒక మాట చెప్పి పో అంటున్నాడు ఏంటి అన్నట్లుగా వ్యసనపడి వెళ్ళిపోవడానికి నయమాను సిద్ధపడ్డాడు కదండి. ఈ రోజుల్లో చాలామంది అందుకని తల మీద చేయి పెట్టండి అయ్య గారు, కొంతమందికి తృప్తి ఉండదు తల మీద. అందుకని కొన్ని చోట్ల కొంతమంది ఆటోలు కట్టుకొని పోతూ ఉంటారు. మీలో కూడా ఉన్నారు కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు. అక్కడికంట అయ్యగారు నెత్తి మీద చేయి పడేసి వెనక పడేస్తారంట. నడువులు కదిలియాయి. ఇప్పుడు ఆ నడుము ఇరిగింది, దానికి ఎన్నుపోసా సస్తావు ఇక అట్టాగే నడిచే మళ్ళీ లేకపోండా. యేసుప్రభు ఎవరి నెత్తి మీద చేయి పెట్టాడు, పడేశాడు కింద. అమ్మ పడేశాడా? పడలా. ఒకడేమో చేయి మీద చేయి పెట్టి ఇటు గుండ్రంగా తిప్పుతాడు. ఇటు గుండ్రంగా తిరిగితే 4 సార్లు కళ్ళు తిరిగి కింద పడికి ఏం చేస్తావు? ఇదేంటో మరి కొంతమందికి ఏంటో ఇది ఒక పెచ్చ అయిపోయింది. ఇక్కడ ఉన్న దేవుడు ఈ దేవుడు కాదా, అక్కడ ఏమన్నా కొత్త దేవుడు ఆయన దగ్గర ఉండేవాడు ఎవడో బెజవాడలో ఉన్న ఆయన దగ్గర, లేకపోతే ఇంకోటి దగ్గర వెంకటాపురంలో కూడా కొత్త దేవుడు ఇచ్చాడు అంట. ఇలా కొత్త దేవుళ్ళే అంటే మనుషులు మాయ చేసి మాయ మాటలు చెప్పి దేవుని బిడ్డలారా మభ్యపరిచి చేసే కార్యక్రమాలు తప్పితే ఏముంటాయి? ప్రభు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడట. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఉంటే నీ పరిస్థితి సరిగా ఉంటే నువ్వు ఉన్న చోటకే దేవుడు వచ్చి నిన్ను బాగు చేస్తాడు. ఊళ్ళమ్మడి తిరిగితే ఛార్జీకి డబ్బులు చేసుకోవడమే తప్ప, లేనిపోయిన శ్రమే తప్ప నీకు ఉపయోగం ఏముండదు. అక్కడ ఏదో ఆ ఉద్రేకంలో కాసేపు ఏదో అమ్మయ్య అనిపించిన ఇంటికి వచ్చిన తర్వాత మావులే. అర్థమవుతుందా? కాబట్టి అట్లాంటి పిచ్చి పిచ్చి ప్రలోభాలకు లోబడి పరుగులు ఎత్తబాకండి. అర్థమవుతుందా? దేవుని కృపకు నువ్వు పాత్రుడవైతే పాత్రురాలవైతే దేవుడు తన వాక్కును పంపి నీవు దేవుని వాక్యం వింటూ ఉండగానే దేవుడు అద్భుతమైన స్వస్థతను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. దేవుని వాక్యం మనం చదువుతాం. యెహోవా వారిని బాగు చేశాడు. అనేక పర్యాయాలు తెగుళ్ళు వారి మీదకి వచ్చి పడినప్పుడు దేవుడు వారిని బాగు చేశాడు. మనల్ని కూడా బాగు చేసే దేవుడు ఆయన. 38వ వచనం చివరిగా మనం చదువుకుంటే మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధిని పొందినారట. దేవుని స్తోత్రం చెప్పండి. చివరిగా ఇశ్రాయేలుకు దేవుడు చేసిన మేలు ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించాడంట. దేవుడు వారిని ఆశీర్వదిస్తే అధికముగా సంతానాభివృద్ధి పొందినారు. అధికముగా అనుగ్రహించబడుతుంది. దేవుడు ఆశీర్వదిస్తే అధికమైపోతుందన్నమాట. దేవుడు నీ కష్టాయితాన్ని దీవించాడనుకో, నీ అవసరాలు తీర్చబడగా ఇంకా అధికంగా నీ చేతిలో ఉండిపోతాయి. శాపానికి ఆశీర్వాదానికి ఒకటే తేడా. శాపం అంటే ఏంటి? నువ్వు ఎంత సంపాదించినా ఇంకా మళ్ళీ అడుక్కు తింటమే. ఎందుకంటే నీ సంపాదన అంతా సిల్లు సంచులు వేసినట్లుగా పోతుంది. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నువ్వు కొద్ది సంపాదించినా నీ అవసరాలన్నీ తీర్చబడి ఇంకా మిగులుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే అదే. ఒక అడుగు నువ్వు 4 ముందుకేస్తే దేవుడు 4 అడుగులు నడిపిస్తాడు. అదే దేవుని అంటే. శాపం అంటే ఏంటో తెలుసా? నువ్వు 10 అడుగులు ముందుకెళ్తే 20 అడుగులు వెనక్కిపోతావు. ఏదన్నా ఒక ప్రయత్నం చేద్దామని ముందుకు పోతామంటే అదేమవుతుందో తెలుసా? అక్కడి నుంచి దేవుడు ఎక్కబడేస్తాడు. ఆకరా బాబు ఎక్కడ పోతావురా. అదే శాపం అంటే. అర్థమవుతుందండి? కాబట్టి శాపం అంటే నీ మొహాలు నల్లగా అయిపోయి ఏదో దెయ్యంలాగా మారిపోతావని కాదు. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాలు మనం చదువుతాం. వడ్డీలు వస్తాయని వడ్డీలకి ఎత్తవాడు ఎగ్గొడతాడు. నీ తెక్కను కొడుతుంది. అసలు కూడా రావు. చివరికి అసలైనా ఈరా బాబు అంటే తిప్పి 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 ఎప్పుడు అప్పుడు ఒక 5,000 అప్పుడు ఒక 10,000 చేతిలో పెడతారు. అసలు రావు. అర్థమవుతుందా? ఆశ పుట్టి వడ్డీలు తిప్పుతారు కొంతమంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. దేవుని మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా ఏదో చేద్దాం అనుకుంటే తిప్పల పాలు అవుతావు. గుర్తుపెట్టుకో. దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇవ్వమంటే మాత్రం మొహాలు ఇంత తావు పెట్టుకొని పోతారు.
కొంతమంది ఎన్నిసార్లు 100 సార్లు చెప్పినా ఈ అయ్యగారు ఎట్టాగే చెబుతారు అనుకుంటారు, కానీ దేవుడి మాట చెబుతున్నారు అనుకోండి. అయ్యగారి మాట దేవుడి మాట, అది దేవుడి మాట అండి, అది నేను చెప్పే మాట కాదు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆశీర్వాదకరమైన అనుభవంలో ఆ అర్హత నీలో ఉండాలి కదా. ప్రతి ఆదివారం దీవిస్తామా లేదా? ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మిమ్మల్ని అందరినీ దీవిస్తానా లేదా? దీవిస్తాను. కానీ దీవించినప్పుడు నీకు ఆ దీవెన పొందుకునే అర్హత నీలో లేకపోతే ఆ దీవెన వ్యర్థమైపోతుంది, నీ మీదకి రాదు. కొంతమందికి ఏంటంటే ప్రార్థన జరిగేటప్పుడు కూడా లేకపోయినా అయ్యగారు దీవిస్తున్నారు రండి అనగానే లోపలికి వచ్చి కూర్చుంటారు. దీవెన అంతా వచ్చి పడుద్ది దానికి. పాటలు పాడేటప్పుడు ఉండవు, ప్రార్థన చేసేటప్పుడు ఉండవు, వాక్యం వినవు, దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నామన్నారుకే గబక్కని వచ్చి కూర్చుంటే ఆశీర్వాదం వచ్చి పడుద్దా? రాదు కదా. కాబట్టి దేవుడు ఆశీర్వదించేవాడు, మనలను మన కుటుంబాలను దీవించేవాడు. ఆ ఆశీర్వాదానికి కారకులుగా లేక ఆశీర్వాదాన్ని పొందే అనుభవంలో మనం ఉంటే దేవుడు మనల్ని ఇశ్రాయేలును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. 116వ కీర్తనలో మనం ఆయన మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, మీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అంటాడు. దేవుడు ఆశీర్వదిస్తేనే మన పిల్లలు వృద్ధిలోనికి వచ్చేది, దేవుడు దీవిస్తేనే మన కుటుంబాలు ఆశీర్వదించబడేది, దేవుడు ఆశీర్వదిస్తేనే అన్ని విషయాల్లో కూడా మనం సౌఖ్యంగా ఉండేది. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఎటు చూసిన నిరాశ నిస్పృహలే మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన ఈ 7 మేళ్ళు, యెహోవా వారిని విమోచించాడు, యెహోవా వారిని పోగు చేశాడు, దేవుడు వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు, యెహోవా వారిని నడిపించాడు, యెహోవా వారిని తృప్తిపరిచాడు, యెహోవా వారిని బాగు చేశాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. అందుని బట్టి వారు చేసిన పని ఏంటో తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. మొదటి వచనంలో ఆయన దయను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 8వ వచనంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన్ను స్తుతించారట. 14-15 వచనాల్లో ఆయన వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణానందకారములో నుండి వారిని బయటకు రప్పించిన విధానమును బట్టి దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 20-21 వచనంలో వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించిన విధానమును బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 22వ వచనంలో ఆయన కార్యములను వారు ప్రకటించుటకు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. 30-31 వచ్చిన వారు కోరిన రేవుకు దేవుడు వారిని నడిపించిన విధానమును బట్టి దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. 41, 42, 43 వచనాల్లో ఉన్న వాక్య భాగంలో చదువుకుంటే వారి వంశమును దేవుడు ఏం చేశాడంట? మందవలే వృద్ధి చేశాడట, వారి కుటుంబాలను వృద్ధి చేశాడట. అందును బట్టి దేవునికి వారు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారు. కాబట్టి మన పట్ల కూడా దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యాలు మన పట్ల కూడా ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు. అయితే మనం దేవుని చిత్తానికి లోబడితే అటువంటి కార్యాలు మన జీవితాల్లో చూడగలం. దేవుడు చేసే మేలును బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో 107వ కీర్తన నుండి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దృష్టి ఎత్తుకుని పోకుండా అందరి హృదయాల్లో మీరు ఫలింపచేయండి. ఇశ్రాయేలు పట్ల నువ్వు చేసిన మేలులు మా పట్ల కూడా నేను ఎరిగిన బిడ్డలమైన మా జీవితాల్లో జరిగించే దేవుడు అని మేము గుర్తించి గ్రహించి మీ మాటకు లోబడి నీ ఆజ్ఞలకు విధేయులు మేము జీవించి నీ దీవెనలు పొందడానికి సహాయం చేయమని, తద్వారా నిన్ను స్తుతించే అనుభవంలో మేము బ్రతకడానికి నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. పాడబడుతుండగా